బిగ్ బాస్ హౌస్‌కి సంబంధించి సీజన్ ముందు, సీజన్ తర్వాత ఏదో ఒక రకంగా మాటలు రావడం అనేది కామనే. ఇప్పుడు తాజాగా 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 7 కంప్లీట్ అయిన తర్వాత కూడా అందులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి ఇంకా ఏదో ఒక విషయం బయటకొస్తూనే ఉంది. సో, 'బిగ్ బాస్ తెలుగు' 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ మొదటిసారి ఓపెన్ కామెంట్ చేసింది. శివాజీ మాస్టర్ మైండ్‌తో గేమ్ ఆడారు. అతని నటన ఎవరికీ కూడా అర్థం కాలేదంటూ దుయ్యబట్టింది. 'బిగ్ బాస్ సీజన్ 7' గ్రాండ్ సక్సెస్. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా అమర్‌దీప్ రన్నర్‌గా నిలిచారు. ఈ సీజన్ గాను ఫైనల్‌కి ఒకే ఒక్క లేడీ కంటెస్టెంట్ వెళ్లారు. ఆమె ప్రియాంక జైన్. స్ట్రాంగ్ ప్లేయర్‌గా హౌస్‌లో సత్తా చాటిన ప్రియాంక సంచలనమైన కామెంట్‌లు చేసింది. ప్రియాంక మాట్లాడుతూ నాకు హౌస్‌లో హెల్త్ బాలేదు. ఇంజెక్షన్స్, పిల్స్ తీసుకున్నా. నా పనులు నేను చేసుకోలేని పరిస్థితిలో హౌస్‌లో ఉన్న వాళ్ళకి పనులు చేసి పెట్టలేదని హైలైట్ చేశారు. అనారోగ్యం కారణంగా నేను ఒక రోజు రోటీలు ఉదయానికి దాచుకున్నాను. అది హైలైట్ చేసి చూపించారు. నేను రోటీలు దాచుకోకపోతే స్పై బ్యాచ్ వాళ్ళు తినేస్తారు. ప్రతిరోజు రాత్రి తిని కూడా స్పై బ్యాచ్ ఉదయానికి రోటీలు దాచుకుంటారు. ఇవేవి చూపించలేదు. నేను ఈ పాయింట్ మాట్లాడితే దాన్ని కూడా ఎడిట్ చేశారు. బిగ్ బాస్ ఇవన్నీ చూపించుంటే విన్నర్‌గా నేనే ఉండేదానేమో. అందరూ 100% ఇస్తే నేను 1000% ఇచ్చాను. నిజానికి విన్నర్ నేనే కావాలి. గ్రూప్‌గా ఆడడం వల్ల టైటిల్ దూరం అయిందంటే నేను నమ్మను. మరి గౌతమ్ గురించి మరి స్టాండ్ తీసుకున్న దాన్ని హైలైట్ చేశారు. నేను ఫ్రెండ్ కంటే బ్రదర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. అందుకే ముందు గౌతమ్‌కి సపోర్ట్ చేశాను. తర్వాత గౌతమ్ చేత అమర్‌కి సపోర్ట్ చేయించాను. నేను హౌస్‌లో స్ట్రాటజీలు ప్లే చేయలేదు. అలా చేసుంటే టాప్‌లో ఉండేదాన్ని. కొందరు పనులు చేయకుండా ప్రశాంతంగా స్ట్రాటజీలు ప్లే చేస్తూ గేమ్ ఆడారు. నేను అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి శివాజీ వద్దయితే అస్సలు సమాధానం లేదు. నేను శివాజీ అబద్ధాలు ఆడుతున్నారని అనేవారు. చేయని తప్పు చేశారంటే నాకు కోపమొచ్చింది. నిజానికి నేను దగ్గర కావాలని చూశాను. కావాలని నన్ను దూరం పెట్టారు. ఆయన మాస్టర్ మైండ్‌తో గేమ్ ఆడారు. శివాజీ జెన్యూన్ కాదు. హౌస్‌లో నాకు ఆ విషయం అయితే అర్థమైంది. శివాజీ ఏంటో మాకు కనబడుతుంది. జనాలకెందుకు కనపడటం లేదో అనిపించేది. ఆయన ఎప్పుడు మాస్‌తోనే ఉన్నారు. 100 రోజులు కాదు, 1000 రోజులైనా ఆయన అలాగే నటించగలడు. ఆయన పెద్ద యాక్టర్ కదా అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి 'బిగ్ బాస్' అయిపోయినా కూడా ఆ హీట్ మాత్రం ఇంకా తగ్గేలా లేదు.